హాయ్ అండి, వెల్కమ్ టు మా పొదరిల్లు. ఈరోజు మా పొదరిల్లులో చాలా రుచికరమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక నిమ్మకాయ, కొద్దిగంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 4 చెంచాల ఆయిల్ వేసి హోల్ మసాలా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. హోల్ మసాలా వేగిన తర్వాత కప్పు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి అందులో ఒక చిటికెడంత ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలను మళ్ళీ కలపాలి. కొద్దిసేపట్లో ఉల్లిపాయ ముక్కలు రంగు మారడం మొదలవుతుంది. ఉల్లిపాయ ముక్కలు అలా కొంచెం రంగు మారిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలపాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్ మొత్తం వేశాక ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచినాక చికెన్ ముక్కలు ఉడకడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు అందులో కప్పు టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి కలపాలి. వేసి కలిపిన తర్వాత అలా కలిపిన తర్వాత ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడిన కారం, కొంచెం ఉప్పు, మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పొడి, కలిపిన చికెన్ ఒక 10 నిమిషాలు ఉడకాలి. చికెన్ ఉడికిన తర్వాత 10 నిమిషాల తర్వాత అలా ఉడికేటప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ పోసి మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. పోసి మళ్ళీ కలిపి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ తయారవుతుంది.
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్